అసలు ఈ రుక్మిణి రాఘవ విరూపాక్షుల కూతురే అనిపిస్తోంది. విజయాంబిక, నా బిడ్డ గురించి, నా రక్తం గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే నేలబెట్టి నరికేస్తాను. విరూపాక్షే, మా అక్క అడిగిందంటే తప్పే ఉంది. నేను కూడా అదే అడుగుతున్నాను. సమాధానం చెప్పు. నాయనా, నువ్వు నన్ను అలా పిలవకో. నా బిడ్డలిద్దరూ చనిపోయారు. అలా మాట్లాడుకో సూర్య. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. పెద్దయ్యా, మీకు చెప్పేంతటి దాన్ని కాదు పెద్దయ్యా, అయినా చెప్పక తప్పట్లేదు. మందరం, ఇది మీ భార్య గొంతు కాదండి, ఒక తల్లి గొంతు. ఈ లోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డ పుట్టుక గురించి అబద్ధం చెప్పదు. ఎందుకంటే ఒక మామూలు ఆడదాన్ని అమ్మని చేసేది ఆ బిడ్డే. అలాంటి బిడ్డ గురించి ఏ తల్లి అబద్ధం చెప్పదు. ఎందుకు చెప్పకూడదు మందారం? ప్రస్తుతం సమాజంలో ఎంతో మంది తల్లులు ప్రియులతో తిరగడానికి అడ్డొస్తున్నారని కన్న బిడ్డల్నే చంపేస్తున్నారు. అలా చంపడంతో పోలిస్తే ప్రియుడి కోసం అబద్ధం చెప్పడం మేలు అని కూడా చెప్పొచ్చు కదా. అది భర్తంటే గౌరవం లేని కొంతమంది కిలాడీలు చేసే పనత్తయ్య గారు. అమ్మగారు అలాంటి వారు కాదు. రుక్మిణి మనమ్మాయి గారిలానే ఉన్నా కూడా మీకు అనుమానం ఎందుకు వస్తుంది అత్తయ్య? అవును మమ్మీ, మందారం చెప్పినట్టు మన అనుమానం కరెక్ట్ కాదు. అసలు ఈ అనుమానం ఎప్పుడు స్టార్ట్ అయింది? విరూపాక్షి, ఆగరా. రే రాఘవా, రాఘవా, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. ఈ రుక్మిణి రాఘవ అత్తయ్యల కూతురైనప్పుడు ఇదే పోలికతో ఉన్న రూప కూడా వీళ్ళ కూతురే అయి ఉండొచ్చు కదా మమ్మీ. ఏం మాట్లాడుతున్నారా దీపక్? రూప కూడా మావయ్య ఎంత చెప్పినా అత్తయ్య గురించి అడిగేది కదా మమ్మీ. అందుకే నాకు అనుమానం వచ్చింది. పూజకి అమ్మ కూడా అవసరం అంటున్నారు నాన్న. పెళ్లి విషయంలో కూడా మావయ్య చేసిన సంబంధాన్ని కాకుండా రాజుని చేసుకుంది. అది అత్తయ్య రాజుతో పెళ్లి చేసింది. ఎవరు నీ మెళ్ళో తాళి కట్టింది? రాజు. ఇంత జరుగుతున్నా నేను నిజం బయట పెట్టకపోతే
నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. అలా అని నిజం చెప్పేస్తే మళ్ళీ జన్మలో నమ్మరనే భయం కూడా ఉంది. నాయనా, అసలు ఈడేం జరుగుతా ఉండదో నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. తమ్ముడు, వీడేదో వాగాడని నువ్వేం పట్టించుకోకు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మాకన్నా మీకే బాగా తెలుస్తుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏయ్! ఇంకొకసారి మీ ఇద్దరి గుమ్మ వైపు కన్నెత్తి చూస్తే ఏం చేస్తారో నాకే తెలీదు. పదండి బయటికి. పెద్దయ్య ఆగండి పెద్దయ్య. అడ్డులే రాజు. పెద్దయ్య, ఎవరో రాసిన ఉత్తరాన్ని నమ్మి అమ్మగారిని రుక్మిణిని బయటికి గెంటేయడం కరెక్ట్ కాదు పెద్దయ్య. దీపక్, మన టీవీలో అడ్డుపడుతున్నారు. ముందు వీడి అడ్డు తొలగించుకోవాలరా. మమ్మీ, మనం నెక్స్ట్ లేపేది వీణ్ణే. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలుసు. నువ్వు తప్పుకో. పెద్దయ్య, నిజంగా మీరు ఆ లెటర్ని నమ్ముతున్నట్టయితే ఒక్కసారి నన్ను కూడా నమ్మండి పెద్దయ్య. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు రా దీపక్. మీరు ఓకే అంటే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం పెద్దయ్య. నిజంగానే లెటర్లో ఉన్న మ్యాటర్ నిజమైతే డిఎన్ఏతో క్లారిటీ వస్తుంది కదా పెద్దయ్య. మనుషులు అబద్ధాలు ఆడినా సైన్స్ అబద్ధం చెప్పదు కదా పెద్దయ్య. అవునయ్య గారు, రాజన్న చెప్పినట్టు డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. సరే, డిఎన్ఏ టెస్ట్ ఏర్పాటు చేయి. బాధపడకమ్మా. డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇంకా ఒక రకంగా అది మన మంచికే జరుగుతుందమ్మా. కనీసం నేను నాన్న కూతుర్ని రుక్మిణినే అని రుజువు అవుతుంది కదమ్మా. అవునమ్మగారు, అంతకుమించి వేరే దారేం లేదు. అందుకే నేను డిఎన్ఏ టాపిక్ తీసుకొచ్చాను. నేను ఆలోచిస్తుంది నువ్వన్న మాటల గురించి కాదు రాజు. ఆ లెటర్ ఎవరు రాశారా అని ఆలోచిస్తున్నాను. మనం అనుకున్నట్టే లెటర్ని అద్భుతంగా క్రియేట్ చేశాం. నిజంగా రాఘవ మీ అత్తయ్య ప్రేమికులని మీ మావయ్య నమ్మే అంతగా జీవం పోసాం. మీ మావయ్య నమ్మేశాడ్రా. మన కల నెరవేరబోతుంది అనే సమయానికి ఆ రాజుగాడు అడ్డుపడ్డాడు. అది ఒకందుకు మంచిదే అనుకుందాం మమ్మీ. డిఎన్ఏ టెస్ట్లో ఏదో ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ క్లారిటీ వస్తేనే నెక్స్ట్ మనం ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. అవునరా దీపక్, కానీ నువ్వు ఆ లెటర్ చదువుతున్నంతసేపు విరూపాక్షి కళ్ళల్లో భయం, కాళ్లల్లో వణుకు, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనిపించిందిరా దీపక్. మమ్మీ, ఈ లెటర్ రాసింది మనమే అన్న అనుమానం అయితే ఎవరికీ రాదు కదా? ఛాన్సే లేదు. నువ్వేం వరి అవ్వకు. మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టాలని, ఇరుకును పెట్టాలని ప్రయత్నం చేసేది ఒక విజయాంబిక గారు మాత్రమే కదమ్మగారు. ఈ ఘనకార్యం కూడా వాళ్లే వెలగబెట్టుంటారు. అవునమ్మా, నువ్విక్కడున్న విషయం, రాఘవ్ని మేం కలిసిన విషయం, రుక్మిణిగా నేను తిరిగొచ్చిన విషయం తెలిసింది మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే. అలాంటప్పుడు ఆ లెటర్ని బయట వాళ్ళు ఎవరు క్రియేట్ చేస్తారమ్మా? నా
బిడ్డని పొట్టన పెట్టుకున్నారు, మా నాన్నని పొట్టన పెట్టుకున్నారు. నన్ను సూర్యని విడదీసి నా జీవితంలో నిప్పులు పోశారు. ఇవి చాలదన్నట్టు ఈ నిప్పుల మీద ఇంకా ఆజం పోస్తూనే ఉన్నారు. ఇంకివన్నీ నేను తట్టుకోలేను. ఇన్నేళ్ళు ఓపిగ్గా ఉన్నావు కదమ్మా, ఇంకొన్నాళ్ళు ఓపిగ్గా ఉండి వాళ్ళు చేసిన ప్రతి ఘోరాన్ని బయటపెట్టి వాళ్ళ పోస్తున్న ఆజ్యంలోనే వాళ్ళని తగలపెట్టేద్దాం. అవునమ్మగారు, ముందు డిఎన్ఏ టెస్ట్ అవనివ్వండి. పెద్దయ్య గారి మనసు కొంచెం కుదుట పడుతుంది. ఆ తర్వాత లెటర్ సంగతి తెలుస్తాను. విజయాంబికను మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు రాజు. ఆ రోజు వచ్చినప్పుడు విజయాంబికని మీకే అప్పగిస్తాను అమ్మగారు. నమస్తే సార్. కూర్చోండి. డిఎన్ఏ టెస్ట్ చేయాలని రమ్మన్నారు సార్. అవును, నేనే చెప్పాను. డిఎన్ఏ టెస్ట్ ఎవరికి చేయాలి సార్? నాకు, ఈ అమ్మాయికి. చూడండి, ఇది నా పర్సనల్. ఈ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన ఏ రిపోర్ట్ కూడా బయటికి వెళ్ళకూడదు. అలా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు సార్. పదండి, శాంపిల్ తీసుకుందరు కానీ. వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. నాయనా, ఈ పరీక్షలన్నీ అవసరమా నాయనా? నీ అంతరాత్మకి తెలియట్లేదా నేను మీ బిడ్డనేనని? నా బాధ ఏం లేదు నాయనా. రేపు రిపోర్ట్స్ వచ్చినాక నా బిడ్డని నేనే అనుమానించినానా అని నువ్వు బాధపడకూడదని చెప్తా ఉన్నాను నాయనా. ఒక్కసారి ఆలోచించు నాయనా. వెయిట్ చేస్తున్నారు, వెళ్ళమన్నాను కదా. భగవంతుడా కాపాడయ్యా. సార్, శాంపుల్స్ తీసుకున్నాను. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? ఎంత వీలైతే అంత తొందరగా పంపిస్తాం సార్. సరే డాక్టర్, ఇక మీరు బయలుదేరండి. ఉంటాను సార్. చూడు, నువ్వేంటో నీ బ్రతికేంటో నీ కూతురు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు. నీ యదవ డ్రామాలు నా దగ్గర కాదు. నా బిడ్డ ఉన్నన్ని రోజులు నా బిడ్డను అడ్డు పెట్టుకొని నన్ను సాధించుకోవాలనుకున్నా. అది నీ వల్ల కాలేదు. ఇప్పుడు నా బిడ్డ పోయేసరికి నా బిడ్డలాగే ఉన్న ఈ అమ్మాయిని తీసుకొచ్చి కొత్త డ్రామాలు ఆడుతున్నా. సూర్య, నేను నిన్ను సాధించుకోవాలనుకున్నది తప్పు. నా గురించి నువ్వు నిజం తెలుసుకోవాలనుకున్నాను. నన్ను నువ్వు అర్థం చేసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత నేను నీకు దగ్గరవ్వాలి అనుకున్నాను. దగ్గరవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలనుకున్నాను. ఇందులో ఎక్కడా కూడా మన బిడ్డని అడ్డు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఎంతకాలం నువ్వు పొరపాటు పడినట్టే ఇప్పుడు కూడా పొరపాటు పడుతున్నావు. ఈ బిడ్డ మన బిడ్డ సూర్య. ఆ రాఘవ్ కూడా నాకు బిడ్డ లాంటి వాడే. రాఘవ్ ఒక్కడే కాదు సూర్య, మన దగ్గర పనిచేసే వాళ్ళందర్నీ నేను బిడ్డలాగానే చూశాను.
నువ్వు బిడ్డలాగే చూసుండొచ్చు విరూపాక్షి. కానీ ఆ దుర్మార్గుడు మాత్రం నిన్ను అమ్మలా చూడకుండా అమ్మని చెయ్యాలి అని చూశాడు కదా. విజయాంబిక, మా విషయంలో నువ్వు తల దూర్చుకో. ఇక్కడ గొడవలొద్దు. డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్స్ ఇచ్చాం. రేపో మాపో రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. అస్సలు నిజం అందులోనే బయటపడుతుంది. నీ వల్ల నా బంగారు తల్లి పుట్టుకుని కూడా అనుమానించేలా చేశావు. ఛీ! అమ్మా, బాధపడకమ్మా. అమ్మ రూప, మీ నాన్నకి నిజం చెప్పేద్దామమ్మా. అబద్ధాన్ని ఆయన సహించలేరు. ఆయన చూసే ఒక్కొక్క చూపు నన్నెంతో వేధిస్తోంది. నా రాతలో ఆయనుంటే ఆయనే నిజం తెలుసుకుని నన్ను చేరదీస్తారు. లేదంటే ఇంతకాలం బతికినట్టే మిగిలిన కాలం కూడా బతికేస్తాను. అమ్మా, నాన్న అబద్ధాన్ని సహించలేరని నాకు తెలుసు. కానీ ఆల్రెడీ మనం అబద్ధం చెప్పేశాం. ఇప్పుడు నిజం ఒప్పుకున్నా మన కోరికేదేం లేదమ్మా. నాన్న అనుమానం నీ మీద కాదు, నీ కోసం వచ్చిన కొరియర్ మీద. ఒకవేళ ఆ కొరియర్ వల్లే నీ మీద అనుమానం పుట్టింది అనుకుందాం. రేపొచ్చే డిఎన్ఏ రిపోర్ట్స్తో ఆ అనుమానం కూడా తొలగిపోతుంది కదమ్మా. ఎలా అయినా నాన్నని నిన్ను కలుపుతానమ్మా. అప్పుడే నాన్నకి నిజం చెప్తాను. అప్పటి వరకు నేను రుక్మిణినే. అమ్మాయి గారు చెప్పింది నిజమే కదా అమ్మగారు. రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం అమ్మగారు. ఆ రాఘవ్ దొరికే వరకు మీరు ఈ అవమానాలు అనుమానాలు ఎదుర్కోక తప్పదు అమ్మగారు. కానీ మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానానికి ప్రతి అనుమానానికి రెట్టింపు గౌరవాన్ని అందుకుంటారమ్మగారు. అందుకునేలా చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దీపక్, మనం అనుకున్నట్టే మీ మావయ్య మనసు చెడిపోయేంత అవమానాన్ని పుట్టించాం. ఆ అవమానాన్ని డిఎన్ఏ టెస్ట్ వరకు తీసుకొచ్చాం. అక్కడి వరకు బాగానే ఉంది మమ్మీ. కానీ ఆ లెటర్ ద్వారా వచ్చిన అనుమానం నిజం కాదు, అది మనం పుట్టించింది. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో రుక్మిణి మావయ్య కూతురని తెలిస్తే ఎలా మమ్మీ? ఒకవేళ రుక్మిణి మావయ్య కూతురే అని తెలిస్తే మావయ్యకు వచ్చే నెక్స్ట్ డౌట్ ఈ లెటర్ మీదే మమ్మీ. ఎవరో కావాలనే ఈ పని చేశారని డౌట్ వస్తుంది. అలా డౌట్ రాకుండా ఉండాలి అంటే మనం ఒక పని చెయ్యాలి దీపక్. ఏంటి మమ్మీ ఆ పని? ఈ రుక్మిణి మీ మావయ్య కూతురు కాదు అని తేలిందనుకో, మనకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఈ రుక్మిణిని మీ అత్తయ్యని మీ మావయ్యే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఒకవేళ మనం ఆశించినట్టు కాకుండా రుక్మిణే మీ మావయ్య కూతురు అని రిపోర్ట్స్ వచ్చాయనుకో, అప్పుడు మనకొచ్చి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఎలాగోలా రిపోర్ట్స్ మార్చేశామనుకో, అప్పుడు ఎలాగో మీ మావయ్య చేతిలో వాళ్ళు చచ్చిపోతారు. మన చేతికి మట్ట అంటకుండా మీ మావయ్య చేతులారానే మన కలల్ని సాకారం చేసుకుందాం దీపక్. సూపర్ ఐడియా మమ్మీ. నువ్వు రాజకీయాల్లో లేవు కాబట్టి సరిపోయింది మమ్మీ. లేదంటే ఆ పాపు, మనం ముందు బయలుదేరాలి. ఎక్కడికి? ఎక్కడికంటావేంట్రా, మనం ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మేనేజ్ చెయ్యాలి కదరా. పద. మన అనుమానం నిజమే అమ్మాయి గారు. ఆ లెటర్ రాసింది వీళ్లే. అవును రాజు,
వీళ్ళని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపాలి. వీళ్ళకి బుద్ధొచ్చేటట్టు చెయ్యాలి. ఏం ఆలోచిస్తున్నావు రాజు? వాళ్ళు ఏం చేసినా వాళ్ళే చేశారని డౌట్ రాకుండా చేస్తున్నారు కదా అమ్మాయి గారు. అలాగే మనం కూడా చేద్దాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మందర్, నువ్వు కూడా రా, చెప్తాను. పదా. మమ్మీ, ఇంతకీ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాలనుకుంటే మన వల్ల అవుతుందా మమ్మీ? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా దీపక్? ఎలాగైనా మార్చి తీరాలి అనుకోవాలి గాని మన వల్ల అవుతుందా అనే అనుమానం రాకూడదు దీపక్. అది కాదు మమ్మీ, డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్న వాళ్ళు మావయ్య గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు కదా మమ్మీ. మావయ్య కాకుండా మనకి సపోర్ట్ చేస్తారా అని నా అనుమానం. అనుమానం ఏం అవసరం లేదు దీపక్. ఎందుకంటే మనం కూడా మీ మావయ్య మనుషులమే అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. రిపోర్ట్స్ చేంజ్ చేసే విషయంలో మీ మావయ్యే మనతో చెప్పి పంపినట్టు కట్టుకథ చెప్దాంరా. ఆ విషయం బయటికి రాకూడదని కూడా మీ మావయ్యే చెప్పినట్టు చెప్దాం. అప్పటికీ ఒప్పుకోలేదంటే మరో ఆయుధం వాడదాం. ఏంటి మమ్మీ ఆయుధం?